అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో పీతల కూరని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ట్రస్ట్ మీ అండి, ఈ వీడియోని సేవ్ చేసుకుని పెట్టుకోండి. పీతలు తెచ్చుకున్న ప్రతిసారి కూడా ఇదే కర్రీ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. రెస్టారెంట్లో ఎక్కడా కూడా మీకు ఈ టేస్ట్ అనేది దొరకనే దొరకదు. చాలా చాలా రుచిగా కుదురుతుంది, చేయడం కూడా అంతే సులువు. ఇంత సూపర్ ఫాస్ట్గా చేసుకునే కర్రీ ఇక వేరే ఏది ఉండదు, వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా. పీతలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎగపడి తింటారు. మరి ఆలస్యం చేయకుండా ఈ పీతల కర్రీని చాలా చాలా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో త్వరగా చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే పీతలు కేజీ దాకా తీసుకున్నానండి. వాటిని క్లీన్ చేసిన తర్వాత నాకు 600 గ్రాముల దాకా వచ్చాయన్నమాట. ఈ పీతల్ని మీరు హాఫ్కి కూడా కట్ చేసేసుకోవచ్చు, బట్ నేను కంప్లీట్గా వేసి చేసేస్తున్నాను. ఇవి క్లీన్ చేసేటప్పుడు, వాష్ చేసేటప్పుడు సాల్ట్ వేయొద్దండి, జస్ట్ నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. క్లీన్ చేసుకున్న పీతల్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పీతల కర్రీ కోసం కావాల్సిన మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేయండి. ఇందులోని ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 లేదా 4 లవంగ మొగ్గలు, ఒక యాలక్కాయ వేసి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేయండి. ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ చేసుకోండి. ఈ మసాలా పొడిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా తొక్కవల్చుకున్న వెల్లుల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలు అయితే 3, లేదా కొంచెం చిన్న సైజు మీడియం సైజు అయితే 4 ఉల్లిపాయలు తీసుకోండి. వాటిని పెద్ద ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసి క్రష్ చేసినట్టుగా కచ్చపచ్చగా ఉల్లిపాయల్ని కూడా గ్రైండ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి. తర్వాత పెద్ద టమాటాలు అయితే 2 తీసుకోండి. మీడియం సైజు అయితే 3 టమాటాల దాకా తీసుకుని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్లా, ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కడాయిలోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ పీతల కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. నూనె హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న వెల్లుల్లి ముద్దని కూడా వేసేసి పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి. వెల్లుల్లిపై ముద్ద కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం క్రష్ చేసుకున్న ఉల్లి ముద్దని కూడా వేసేసి కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయాలి. ఈ పులుసుకి రుచి అంతా కూడా ఈ ఉల్లిపాయల్ని వేయించడంలోనే ఉంటుందన్నమాట. కాస్త పసుపు కూడా వేసేసి ఉల్లిపాయల్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ వేసేసేయండి. అలాగే కారానికి తగ్గట్టు 1.5 లేదా 2 టీ స్పూన్ల దాకా కారం కూడా వేసుకుని టమాటా ప్యూరీని కూడా నూనెలో బాగా వేయించాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాస్త ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్న పీతల్ని మొత్తం కూడా ఇందులో వేసేసి అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించండి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళల్లో నానపెట్టి చింతపండు రసాన్ని తీసి ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టు నీళ్లు కూడా వేసేసేయండి. నేను టోటల్గా 2.5 కప్పుల దాకా నీళ్ళైతే వాడాను చింతపండు రసంతో కలిపి. అంతా కలిపేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ పీతల కర్రీకి కాస్త సాల్ట్ ఎక్కువ పడుతుందండి, రెగ్యులర్గా మనం చేసుకునే కూరల కంటే కూడా చూసుకుని వేసుకోండి. సో సాల్ట్ వేసేసిన తర్వాత అంతా కలిపేసేసి మూత పెట్టుకుంటూ గ్రేవీ కోసం వేసిన నీళ్లు మరిగేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇలా పులుసు అనేది మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 3 లేదా 4 పచ్చిమిరపకాయలని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి. ఒకసారి కలిపేసి మళ్ళీ తిరిగి మూత పెట్టి ఈ గ్రేవీ అనేది కాస్త చిక్కగా అయ్యేంత వరకు ఒక 5 లేదా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది అండ్ గ్రేవీ కూడా కాస్త చిక్కబడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి కలిపేసి పక్కకు దించేసేయడమే, అంతే. చాలా చాలా రుచికరంగా గుమ్మగుమ్మలాడే పీతల కర్రీ రెడీ అయిపోయింది. గోదావరి స్టైల్ పీతల కర్రీ అనమాట ఇది. మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ఇంట్లో ట్రై చేయాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.